గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం జీవి గారు, ఇంకా శశి గారు. అండ్ ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలీదు. ఇందాక ట్రైలర్ చూసాం, పాటలు చూసాం. ట్రైలర్‌లో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా రోజులైంది ఒక ఏంటి హ్యాపీ ఫిల్మ్ చూసి. ఈ సినిమా అసలు ఫస్టు ఎవరు గౌరీప్రియ వచ్చేసి ఆ సిగరెట్‌తో చేసే ఆ మేనరిజం చూసి నిజంగా నవ్వొచ్చింది. గట్టి గట్టిగా నవ్వారు. ఇక్కడ అందరూ చూసారు. సో టైటిల్‌లో ఉండే హ్యాపీ వచ్చేసి జనాలకు కూడా పాకి ఆడియన్స్ కూడా హ్యాపీ అయ్యి, దాని తర్వాత ప్రొడ్యూసర్స్ పాకెట్స్‌లో మనీ నింపి వాళ్ళు కూడా హ్యాపీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ శశి గారు కూడా యూ హ్యావ్ టు మేక్ బిగ్ బక్స్ సార్ దిస్ టైమ్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్, కో ప్రొడ్యూసర్ అండ్ మరియా రాజ్, ఆల్ ద బెస్ట్ మ్యాన్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత తెలుగులో కూడా యూ హ్యావ్ టు కమ్ డూ ఫిల్మ్స్ హియర్ ఆల్సో. మేబీ ఇందాక యూ గేవ్ అ బిగ్ థింగ్ అబౌట్ నవీన్ పోల్శెట్టి, సో యా, వై నాట్ హిమ్. ఓకే. సో అండ్ గౌరీ గురించి చెప్పాలి. గౌరీ నేను ఫస్ట్ ఐ థింక్ మ్యాడ్లో చూసాం మనం అందరం. మ్యాడ్లో చూసినప్పుడే అనుకున్నాం అందరం వచ్చేసి వాట్ అన్ యాక్టర్స్ అని. దాని తర్వాత మ్యాడ్ స్క్వేర్ షీ కంటిన్యూడ్ అండ్ సడన్గా వచ్చేసి లవర్ అని చెప్పేసి ఒక తమిళ సినిమాలో చేయడం జరిగింది. అండ్ షీ యాక్చువల్లీ వన్ డెబ్యూ ఫిల్మ్ఫేర్ ఫర్ దాట్. ఒక తెలుగు అమ్మాయి తమిళ్కి వెళ్ళేసి అక్కడ ఒక ఫిల్మ్ఫేర్ కొడతాం అనేది నిజంగా చాలా కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ తెలుగు తమిళని కాదు, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వచ్చేసి ఎనీ యాక్టర్ కెన్ పర్ఫామ్ ఎనీవేర్ అండ్ డైరెక్టర్ కెన్ డైరెక్ట్ అ ఫిల్మ్ ఎవ్రీవేర్. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఐ వాంట్ యూ టు షైన్ ఎవ్రీవేర్. అండ్ మై ఫ్రెండ్ తల జీవి. సో ఫస్ట్ మా జర్నీ వచ్చేసి సార్తో మొదలైంది. ఆ రోజుకి ఆయన వచ్చేసి వెరీ వెరీ బిజీ హీరోగా చేస్తూ ఉన్నారు. బట్ అందరికీ ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఒక హీరోగా చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్గా టూ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు, మనకి టైం ఇస్తారో లేదా అని ఒక చిన్న డౌట్ అందరూ మనకి పెడతా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లిటరలీ నాకు ఇంకా గుర్తు, నేను ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్తాను, ప్రతి చోట చెప్తాను, నేను ఒక సాంగ్ కోసం 1 వీక్ వెయిట్ చేద్దామని అక్కడికి వెళ్ళాను. 45 minutes తర్వాత నేను బయటకు వచ్చాను విత్ టూ కంప్లీట్ ట్యూన్స్. అండ్ దాని తర్వాత ఇది లిరిక్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కూర్చుందాం అన్నారు. సో 1 వీక్ పని నాకు 45 minutesలో ఫినిష్ చేశారు. ద ఫస్ట్ ట్యూన్ మాస్టారు. సో ఎక్కడా నాకు కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ రోజుకి నాకు ప్రతి సినిమాలో బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇస్తూనే ఉంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ విశ్వనాథ్ అండ్ సన్స్లో కూడా నెక్స్ట్ రిలీజ్ అయిపోయే ఫస్ట్ సింగిల్ విన్న తర్వాత మీకు తెలుస్తుంది, దిస్ మ్యాన్ ఈజ్ మల్టీ టాస్కర్. ఐ డోంట్ నో హౌ హీ డస్ ఇట్, బట్ ఐ డోంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ హ్యాపీ రాజ్తో ఈరోజు వస్తున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, బిగ్ సక్సెస్. అండ్ ఇప్పుడు తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా డబుల్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.